ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారరీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఇల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయభ్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గదాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి శని వక్రగతి అనేది 137 రోజుల పాటు ఉంటుంది. ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే కుంభరాశి వాళ్ళకి శరీరంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది. పనులలో కొంత ఆలస్యం జరుగుతున్నా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగాలు కొన్ని ఏర్పడుతుంటాయి, అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు అన్నదమ్ముల మధ్యలో జాయింట్ వ్యాపారంలో కూడా ఆస్తి పంపకాలు జరగటం, కోర్టు సమస్యల పరిష్కారం చేయటం, అలానే పాత బాకీలు వసూలు కావటం, అలానే కీళ్ల నొప్పులు తగ్గే అవకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తనకంటే కింద వారి ద్వారా కొన్ని ఇబ్బందులు కలగటం, అలానే ఉద్యోగస్తుల అన్ని రహస్యాలన్నీ కూడా బహిరంగంగా చెప్పడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆ బహిరంగంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం కూడా చాలా మంచిది. అంటే ఎలాంటి వాతావరణంలో ఉన్నాం, ఎక్కడున్నాము, ఎలాంటి వాతావరణంలో మనం ఎలా ఉండబోతున్నాము, రుణదాతల యొక్క ఒత్తిడి కూడా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రుణదాతల యొక్క ఒత్తిడి కూడా అధికంగా రాకుండా చూసుకోవాలి. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆరోగ్యాన్ని మాత్రమే శ్రద్ధ పెట్టాలి, మిగతావన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. సంబంధ బాంధవ్యాలు కలుస్తాయి, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయితే, వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది, కోర్టు సమస్యల పరిష్కారం అవుతాయి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఒక ఆరోగ్యం మినహా మధ్య రకంగా ఉంటుంది, మినహా మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే ఎలాగా అనంటే
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళు అందరూ కూడా ఎవ్రీ పర్సన్ కూడా హెల్త్ పరంగా కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. వాహనాన్ని అతివేగంగా నడపటం, సముద్రాల్లో కానీ నదుల్లో కానీ ప్రయాణాలు చేయటం, రక్షణ శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ పైలట్స్ కానీ ఇలాంటి డ్రైవర్లు కానీ ఇలాంటి వాళ్ళందరూ కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కలగకుండా మనం జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి విషయాలను మనం శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకుని వెళ్ళాలి. లేకపోతే మనకి ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇలాంటి వాటి మీద మనం కొంత శ్రద్ధ పెట్టి ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ఎలా చేయబోతున్నాం, ఎలా చేస్తే బాగుంటుంది, అది ఎలాంటి మెరుగైన ఫలితాలు ఉంటాయి అనేది కొంత ఆలోచన చేసి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ గొడవలు కానీ సమస్యలు కానీ ఆరోగ్యపరంగా ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జరగకుండా చూసుకుని ముందుకెళ్తే మన లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. మనం జాగ్రత్త తీసుకోవడం తప్పు లేదుగా. చాలామంది కూడా ఆలోచన చేస్తారు, గురువుగారు నెగిటివ్ చెప్పండి, ఎప్పుడు పాజిటివ్ చెప్పండి అని. ఇక పాజిటివ్ చెప్పేటట్టయితే రాశి ఫలాలు ఎందుకు చూడాలి? మీరే పాజిటివ్ అనుకోవచ్చు. ఎక్కడైతే నెగిటివ్ ఉంటుందో ఆ జాగ్రత్త చెప్పినప్పుడు ఆ ప్రికాషన్ తీసుకోవాలి, అదే రాశి ఫలితం. చాలామంది కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ కోట్ల మంది ప్రజలు ఆలోచన చేసేది ఏంటంటే ఎప్పుడు చూసినా పొద్దుకులు 24 అవర్సే పాజిటివ్, ఎప్పుడూ పాజిటివ్ ఉండదు, జరిగేది జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ప్రికాషన్ తీసుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, అయ్యా బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఆ షుగర్ వచ్చినప్పుడు మీరు ఫుడ్ కంట్రోల్ చేసుకోండి అని చెబుతాడు. కాదయ్యా షుగర్ ఏం రాలేదని చెప్పి పాజిటివ్ చెప్పి అంటే మనం హ్యాపీగా వస్తాం, ఆయన కన్సల్టింగ్ ఫీజు ఇస్తాం. చివరికి నష్టపోయేది మనమే, డాక్టర్ కాదు. అందువల్ల ఎప్పుడు నెగిటివ్లో అంటే పాజిటివ్ తీసుకోవాలి. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట. మనలో లోపాలను మనం సవరణ చెప్పి చిన్నవాడు చెప్పని పెద్దవాడు చెప్పని ఆ లోపాన్ని సవరణ చేసుకుని మనం ముందుకెళ్తేనే లైఫ్లో సక్సెస్ అవుతాం. మరింత సక్సెస్ కావాలని నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్గా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి? అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు శనివారం రోజున. ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపతాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు,
పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేకపోవటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే మా తండ్రి గారు, మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి ఒక మూలకి. ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.